కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ప్రెసెంట్ ఈ రోజుకి మనం మాట్లాడుకుంటే నీట్కి సంబంధించి కానీ, అలాగే GO46కి సంబంధించి కానీ, లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి 10 లక్షల భర్తీలు ఉన్నాయి, ఇంకా వాటిని క్లియర్ చేయట్లేదు అనేది కానీ, ఈ 3 అంశాల మీద ప్రధానంగా ఇక్కడ ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. మరి దానికి ఇప్పటికీ కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఎందుకు? అలాగే ఇప్పుడు సెక్రటరియట్‌కి సంబంధించి కూడా స్టూడెంట్స్‌ని లోపలికి రానివ్వట్లేదు అనేది ఒక వాదన. ఇప్పుడే సెక్రటరియట్‌లో మనం మాట్లాడుకుంటే వాళ్ళ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇవ్వడానికి వెళ్తుంటే లోపలికి రానివ్వట్లేదు అనేది. మరి ప్రజా భవన్ అని మీరే చెప్పినప్పుడు ప్రజలకి లోపలికి ఎంట్రీ లేనప్పుడు ఇంకా మీ పార్టీకి వేరే పార్టీకి అసలు తేడా ఏముంది మరి? ఇప్పటివరకు నేను కూడా సెక్రటరియట్‌లోకి పోలేదు. హ్మ్. అంటే పోలేదు అని అంటే నన్ను ఎవరు రానియలేక కాదు, మళ్ళా నేను ఇంతవరకు పోలేదు. దానికి ఒక టైమింగ్ ఉంటది, ఎప్పుడు పోవాలనేది ఒక టైమింగ్ ఉంటది. ఆ టైమింగ్ లో పోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు మీరు చూడండి, మొన్న రీసెంట్ గా ఇక్కడ గాంధీ భవన్ లో ధర్నా చేశారు. హ్మ్. అసలు మా ప్రభుత్వం వచ్చినాక గాంధీ భవన్ లో ధర్నా చేసేంత స్వేచ్ఛ వచ్చింది. హ్మ్. ధర్నా చౌక్ లో మేము ఆప్షన్ ఇచ్చినాం హ్మ్. ధర్నా చేసుకోండి, అయినప్పటికీ గాంధీ భవన్ లో చేసి హ్మ్. గాంధీ భవన్ లో చేసినప్పటికీ జవాబుదారితనంగా ఆ ఏదైతే జీవోకి సంబంధించిన, మీరు అన్న జీవోకి సంబంధించిన ఇష్యూస్ ఉందో దాని మీద కొన్ని జరుగుతా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ఏవైతే జీవోలు తీసుకొచ్చినాయో వాటి మీద ఇప్పుడు అనంగానే ఆ వ్యవస్థను తీసేయాలనగానే అది కాదు. కొన్ని విధి విధానాలు ఎట్లా ఉంది, ఎట్లా తీసుకున్నారు, ఏం చేయాలనేది ఒకటి ఆలోచన వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఆ ఆలోచన మేం చేయకపోతే గతం చేసిన ప్రభుత్వము మేము తప్పు చేస్తే మాకు అది శాపంగానే మారుతుంది. నేనే ఒప్పుకుంటున్నా, హ్మ్. ఆ తప్పు జరగొద్దు కూడా, హ్మ్. ఆ తప్పు జరగాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే GO46 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి మాట్లాడిన నాయకులు ఉన్నారు. మేము అదే పార్టీకి మేము సపోర్ట్ చేసాం, అదే పార్టీ రావాలని కోరుకున్నాం, ఆ పార్టీ వచ్చాక మాకు ఇంకా ఈ ఇష్యూ పెరిగింది కానీ తగ్గలేదు అనేది స్టూడెంట్స్ వాదన. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కొంచెం ముందు టైం ఉందండి. ఉమ్, అన్ని ఎట్లా అంటే ఎలక్షన్స్ కూడా అయిపోయినాక కొంచెం ఆగమా. ఇప్పుడు ఉమ్, ఈ 6 months అయిపోయి ఇప్పుడు కొన్ని సమీక్షలు జరుగుతా ఉన్నాయి. ఉమ్, అటు మేడిగడ్డకు సంబంధించి కానీ, ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, ముందు వర్షాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మీకు తెలుసు, వర్షం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో. వాటి మీద మొన్నటిదాకా వడ్ల కొనుగోలుకు సంబంధించి ఆఖరి మొత్తం చివరి వరకు వడ్ల కొనుగోలు గురించి సమీక్షలు జరిగాయి. ఉమ్, ఇట్లా వన్ బై వన్ ప్రజలకు నచ్చే పరిపాలన విధానమే ఉంటది. నచ్చని ఎడల ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఉమ్, దానికి ధర్నా చౌక్ ఎత్తేసిన ధర్నా చౌక్ ను మేము నిలబెట్టినాం. ఉమ్, ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ప్రశ్నించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదు. వి హావ్ ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఉండాల. రాజ్యాంగానికి అనుగుణంగా ఒక సిటిజన్ గా మనం కూడా సమస్యను లేవనెత్తి సమస్య చెప్పినప్పుడే అదైతే. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏదైనా ఇష్యూ వస్తే ప్రభుత్వానికి, మా అధినాయకత్వానికి చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఆ స్వేచ్ఛ మాకుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, క్యాపబుల్ ఉన్న సీఎం ఇప్పుడు అధికారంలో లేడు, అతను క్యాపబుల్ లేదు అనేది క్యాపబుల్ అంటే ఏంటిది? క్యాపబుల్ అంటే ఏంటిది? వాళ్ళకి ప్లానింగ్ లేదు, ప్లానింగ్ సంబంధించి మేడిగడ్డ గుంగింది, సిగ్గులేని మాటలు అవన్నీ. మేడిగడ్డ గుంగింది ప్లానింగ్, నీ సొంత తెలివి. రక్తం బొట్టు ఖర్చు పెట్టి, అది ఖర్చు పెట్టి, ఇది ఖర్చు పెట్టి కట్టిన పనికి రాలేదా అని మళ్ళా ఇంకో ఇంటర్వ్యూలో కూర్చొని శుద్ధపూస మాటలు చెప్పి, నేను ఇంజనీరింగ్ చేసినా, నాకేం తెలుసు, వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినావు. ఫస్ట్ ఏం చెప్పినావు? రక్త బొట్టు ఖర్చు పెట్టినా అని చెప్పినావు. ఏమైంది? పోయింది, కుంగింది. నీ సొంత తెలుగు ఉపయోగించి, నీ సొంత కవిత్వాలు ఉపయోగించి అన్ని పనిలేని పథకాలు కొన్ని తెచ్చి పెట్టినావు. దళిత బంధు అని తెచ్చినావు, దళితులను విడదీసినావు. ఎవరికి ఇచ్చినావు దళిత బంధు? నీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా బాగుపడలే కొంతమంది. ఉన్న వాళ్ళకి ఇచ్చినావు నీ పథకాలన్నీ. లేనోనికి ఎవరికి ఏమందింది నీ పరిపాలనలో? మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అందుతాయి అంటారా? మరి అందుతాయి. అందకపోతే మీరు ప్రశ్నించండి. ఫామ్ హౌస్ లో వండుకున్నాడు కాదు, అసెంబ్లీకి రండి, ప్రెస్ మీట్లు పెట్టండి, ఈ సమస్య ఉంది, ఈ సమస్యని ఇట్లా సాల్వ్ చేసి ప్రజలకు ఇట్లా చేయండి అని చెప్పండి. నోటీసులు ఇచ్చిన దానికే సమాధానం చెప్పుకునే సోయి లేకపోతే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పరిపాలించి ఒక వ్యవస్థకు గౌరవం ఇయ్యలేనప్పుడు ఏమనుకోవాలి చెప్పండి?
నోటీసులు ఇస్తే వై దొరికిపో. Hmm. అందుకే ఇటువంటి మాటలే, ఈ అహంకారమే ఇంకోటి అంటే ల్యాండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం ఉంది ఇప్పుడు తెలంగాణలో అని కేటీఆర్ గారు నిన్న స్వయంగా ట్విట్టర్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మెదక్ లో ఇది వరకు చాలా శాంతి భద్రతలతో ఉండేది, ఇప్పుడు అక్కడే గొడవలు జరుగుతున్నాయని కొన్ని ఫొటోస్ కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. మరి దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఆ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. Hmm. లా అండ్ ఆర్డర్ విషయానికి రాజకీయానికి సంబంధం లేదు. Hmm. ఆడవడానికి రాజకీయం చేస్తే వాడు ఏ పార్టీ అయినా సరే తీసుకుపోయి జైలు ఎత్తారు. జైలు వేయాల్సిన అవసరం ఉంది. ఎవడు కాపాల్సిన అవసరం లేదు. తప్పు చేసినోడు ఎవడైనా తప్పుడే, తప్పుడు మనిషి. దాన్ని ప్రభుత్వానికి రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఏదో బాలికకు సంబంధించి ఏదో ఇష్యూ అయింది. రేవంత్ రెడ్డి గారు స్పందించారు. 10వ తరగతి విద్యార్థులు 10 GPA వచ్చిన వాళ్ళతోటి సమావేశమై ఎట్లా అది కావాలా, నారాయణ శ్రీ చైతన్య కాదు, వాళ్లకు తగ్గట్టుగా మీరు చదువుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు మా నిధులు అడ్జస్ట్, ఒక్క టీచర్ ఉన్నా స్టూడెంట్స్ తక్కువ ఉన్నా అన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవాలా, చదువు చెప్పాలని. ఎందుకు? ప్రభుత్వం అనేది ప్రభుత్వ బడులలో చదువుకుంటే ఆ విజ్ఞత అనేది వేరుంటుంది. ప్రైవేట్ సిస్టమ్ అనేది, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తారా అని అడగకపోయేటోళ్ళు కావచ్చు నేను ప్రైవేట్ వ్యవస్థలో చదువుకుంటే. ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థలో చదువుకుంటే ఏదో చదువుకొని అటో ఇటో పోయి ఆ దేశమో ఈ రాష్ట్రమో ఆ రాష్ట్రమో పోయి చదువుకుంటారు. సమాజం గురించి అవగాహన పెరగాలంటే, సమాజంలో ఏం జరుగుతుందని తెలవాలంటే ప్రభుత్వ బడులు అవసరం సమాజానికి. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీటింగులు పెడతా ఉన్నారు. ఎవరితోటి మీటింగ్ పెట్టలేదు చెప్పండి? ముఖ్యమంత్రి అయినాక ప్రతిదానికి బదనాం చేయడం, వర్షం వస్తే సమస్యలు అవుతున్నాయని వర్షంలో సెక్రటరియట్ పోయి కాన్ఫరెన్స్ల ద్వారా అధికారులకు సూచనలు ఇస్తా ఉన్నాడు, ఏం చేయాలా, ఏం జరుగుతుంది అని. మీ వ్యవస్థల ఫోన్ ట్యాపింగ్ చేసి ఎదుటోని సంసారాలు చెడగొట్టి ఎందుకు? అసలు వాళ్లకు చేసిన దొంగది అన్నట్టు చేసిన తప్పును ఒప్పుకోకుండా, సరే తప్పును ఒప్పుకోరు, ప్రభుత్వం చేసే పనులలో తప్పుంటే ఎత్తి చూపండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సూచన ఇవ్వండి. నేను చెప్పేది అది. అసెంబ్లీకి అయితే రావాలంటారు ఫస్ట్. ఏ ఇష్యూ ఉన్నా అసెంబ్లీ. ఇలా జయ హే తెలంగాణ పాటకు సంబంధించి ఇష్యూ ఉంది కదా అన్నారు కదా. ఇంకోటి రాష్ట్ర చిహ్నం అన్నారు. చిహ్నానికి సంబంధించి అసెంబ్లీలోనే పెడతారు. వచ్చి చెప్పండి మీ సమస్య ఏందో. చెప్పండి. చిహ్నాన్ని మార్చాల్సిన పని ఎందుకు వచ్చింది అనేది అసెంబ్లీలో వస్తుంది. అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఎందుకు తీసేయాలనుకుంటున్నా ఒక ప్రతిపాదన అనేది మా ప్రభుత్వం పెడతారు. పెట్టినప్పుడు దాంట్లో రాచరిక పోకడలు ఉన్నాయన్నా ఇంకేది ఉందని చెప్తారు. దాన్ని మీరు వ్యతిరేకించేటప్పుడు సో అండ్ సో జరిగిందని చెప్పండి, ఇది కాదు ఇది అని చెప్పండి. ఇప్పుడు కొన్ని లోగో స్ట్రోల్ అయింది. ఏది? అమరవీరుల స్తూపము, వరికి సంబంధించి. ఈ రాష్ట్రానికి మూలం ఎవరు? అమరులు. 1200 బలిదానాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడేందుకు కనీసం వాళ్ళకు విలువ ఇయ్యలేదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ రోజు సన్మానం చేసేది ఉండే, కానీ ఎలక్షన్స్ కోడ్ వల్ల ఉద్యమకారులకు ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ కుటుంబాలకు మేము సత్కారం చేయలేకపోయినాం. నెక్స్ట్ ఇప్పుడు ముందు ఉంటది. ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వనప్పుడు మనం అది చేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఏ విధి విధానాలైనా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. నిర్ణయాలు అనేవి మనం డైరెక్ట్ తీసుకునేవి ఉండేవి కదా. సో మేము గౌరవం ఇస్తున్నాం. రైతులు ఈ దేశానికి వెన్నుముక రైతన్న, రైతుది పెట్టిరు, అది ట్రోల్ అయింది, అది ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనల్ ఎప్పుడైంది? అసెంబ్లీలో అవుతుందనే దాన్ని ఆపిరు. అయితే ఇప్పుడైతే ఫైనల్ కాదు, అసెంబ్లీలో జరిగినప్పుడు మీరు చెప్పండి, ఇది కాదు ఇది ఇట్లా కాదు ఇట్లా. ఇప్పుడు రాచరికపు పోకడ అనేది మా ప్రభుత్వం నుంచి ఒక వాదన వస్తుంది, అనేది వస్తుంది. అది ఎట్లా కాదో మీరు చెప్పండి, అప్పుడు మారుస్తారంటారు. అందుకే కదా ఆపింది. వీళ్ళు ఇప్పుడు మాది ఏదో హిట్లర్ పాలన లెక్కను లేకపోతే ఇంకేదో ఉండదు. నలుగురికి నచ్చింది చేయాలా, రైట్? నలుగురికి నచ్చింది చేయాల్సిన అవసరం ఉంది. ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేసండి. ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా కాంగ్రెస్ ఎంత వరకు వాళ్ళకి అండగా ఉంటుంది,
ఇప్పుడు ఏదైతే ధర్నాలు జరుగుతున్నాయి వీటికి ఒక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతుందా, జరగట్లేదా? అసలు స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది? ఏ సమస్య అయినా ప్రభుత్వానికి చెప్పడానికి మీకు హక్కు ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. ఒక అధికార పార్టీ ప్రతినిధిగానే చెప్తున్నా, ఉమ్. ప్రశ్నించే హక్కు మీకుంది. మీ సమస్యలు పరిష్కరించడం మా ప్రభుత్వానికి బాధ్యత. నా వంతుగా కూడా మీరు చెప్పిన ఇప్పుడు ఏవైతే జీవోకు సంబంధించి కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, వీటికి సంబంధించి ప్రభుత్వానికి మీ ద్వారా, నా ద్వారా Right. ప్రభుత్వానికి నేను అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో చూశారు కదా, మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.